ఈ చద్దన్నం తింటుంటే నాకు మా నానమ్మ గుర్తొస్తుంది. చిన్నప్పుడు నానమ్మ ఇలాగే తినేది. ఆ రోజులన్నీ గుర్తు చేసుకోవడానికి ఈ రోజు దీన్ని మళ్ళీ రీక్రియేట్ చేశా. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ ఒక ఎండు చేపను తీసుకొని అల్యూమినియం ఫాయిల్ మీద పెట్టి దీన్ని అన్ని వైపులా పూర్తిగా ర్యాప్ చేయండి. టూత్ పిక్ సహాయంతో దీనికి అక్కడక్కడ హోల్స్ పెట్టండి. ఫాయిల్ ని తీసుకొని స్టవ్ మంట మీద పెట్టి పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు అటు ఇటు తిప్పండి. చేప లోపల వరకు పర్ఫెక్ట్ గా ఉడకాలి. ఇలా బాగా కాలిన చేపను నీట్ గా క్లీన్ చేసి పక్కన పెట్టి ఒక పెద్ద బౌల్లో అన్నం తీసుకొని అందులో ఒక పెద్ద చెంచా గంటి పెరుగు, తగినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, ఇంకా చల్లటి నీళ్లు పోసి చేత్తోనే ఎంతో ప్రేమగా కలపాలి. చివరగా ఆ అన్నాన్ని ఉల్లిపాయ, మామిడికాయ, ఎండు చేప ముక్కతో కలిపి ఇంకొక ముద్ద నోట్లో పెట్టుకుంటే వచ్చే ఆ తృప్తి ఉందే అల్టిమేట్. మీరు లైఫ్ లో ఒక్కసారైనా ఈ కాంబినేషన్ ని ఖచ్చితంగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.